అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి శనివారం వరల్డ్ వెటనరీ డేగా జరుపుకుంటున్నాము. సో ఈరోజు వరల్డ్ వెటనరీ డే సందర్భంగా ఇక్కడ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ ద్వారా పక్షుల కోసం, జంతువుల కోసం నీటి తొట్టిని దాదాపు ఒక 50 తొట్టిని ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా పక్షుల కోసం కూడా నీటి సరఫరా చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్, ఎక్కువ మనము ప్రజల కోసం చలివేంద్రం అవి అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. వాటితో పాటు మనకున్న ఇక్కడ ఉన్న జంతువులు, పక్షుల కోసం కూడా సమ్మర్ సీజన్స్ వారు కూడా ఈక్వల్లీ ఇబ్బంది పడతారు. కాబట్టి దాన్ని గుర్తించి జంతువుల కోసం, పక్షుల కోసం నీటి ప్రొవైడ్ చేయడానికి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్లో ఉన్న అనిమల్ వెల్ఫేర్, అనిమల్ లవర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా ఇక్కడ సేవ్ ద అనిమల్ ఫౌండేషన్ చాలా యాక్టివ్గా అనిమల్ వెల్ఫేర్లో ఇక్కడ పనిచేస్తున్నారు. సో అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లా ప్రజలు అందరూ కూడా మీకున్న ప్రజలు మీ నైబర్స్తో పాటు అదర్ జంతువులు, పక్షుల కోసం మీ వైపు నుంచి కూడా వారికి వాటర్ ప్రొవైడ్ చేయండి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మనుషులమే మనమే బయట ఉండి తిరగలేకపోతున్నాము. ఈ వేడికి తట్టుకోలేక ఎక్కడ నీళ్లు దొరుకుతాయి, ఎక్కడ మధ్య దొరుకుతాయని చూస్తుంటాము. కానీ కుక్కలు నోరు తెరిచి అడగలేవు, పక్షులు కూడా అడగలేవు, మూగజీవాలు. కాబట్టి వాటిని సంరక్షించే బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకుంది. కాబట్టి అటు భారత ప్రభుత్వం, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టమన్న ఆదేశాల మేరకు, అలాగే మా యొక్క ఒంగోలు మన ఎమ్మెల్యే గారు కూడా సూచనల మేరకు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే దీన్ని జంతు ప్రేమికులు కొంత దివ్య, సికిందర్ వీళ్ళు కూడా, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏఎస్పీ గారు కూడా దీనికి ముందుకు రావడం అనేది మాకు నిజంగా చాలా సంతోషం అండి. అందరూ కూడా సంరక్షించినప్పుడు మాత్రమే అందరూ అనుకున్న బాధ్యతను మనం నెరవేర్చగలవని అవుతాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మిగతా వాళ్ళు ఎక్కడ సరే ఒకవేళ ఒక్కోసారి నీళ్ళు ఎక్కువ తాగేసినందువల్ల నీళ్ళు అయిపోతే కనీసం ప్రజలు కూడా, పబ్లిక్ కూడా దాన్ని చూసి వాటికి కూడా అందులో తొట్టులో నీళ్ళు పోసే విధంగా ముందుకు రావాల్సిందిగా కోరుతూ, ఈ యొక్క సమ్మర్ని అందరూ కూడా సమ్మర్కి భయపడకుండా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టమని కోరుతూ. అందరికీ నమస్కారం. ఈరోజు మా నగరపాలక సంస్థ పరిధిలో మరి ఇటు జంతువులకు మరియు పక్షులకు అన్నిటికీ కూడా నీటి వసతి ఏర్పాటు చేసే దానికోసం ఇక్కడ ఉన్నటువంటి యానిమల్ లవర్స్ అందరితో కూడా మేము వారి సహకారం తీసుకుంటున్నాము. సో మేము అందించడము చేస్తే వారు వాటిని ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ చేయాలి, ఎక్కడ వీటిని ప్రొటెక్ట్ చేస్తారు అనేటువంటిది చాలా ఇంపార్టెంటు. సో పని చేయడం కాకుండా దాన్ని ఆచరణలో ఉంచడం అనేది చాలా ముఖ్యము. అందువల్ల ఇక్కడ చాలామంది మా ఏఎస్పీ సారు గారు, అట్లాగే మండవ మురళీకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా మరి సేవా సంస్థల ద్వారా యానిమల్ లవర్స్గా ఉండటం చాలా ఆనందం. వీటితో పాటు దివ్య, తర్వాత విష్ణు, మా సికిందర్, వీళ్ళందరూ కూడా ఈ 6 నెలలతో నాతో కోఆర్డినేట్ చేస్తున్నారు. సో వారిలో ఉన్న కారుణ్యం, ఎందుకంటే మనుషుల పట్ల కాకుండా జంతువుల పట్ల ఉండటం అనేది చాలా అరుదైన విషయం అది. సో ఆ విధంగా ప్రేమించేటువంటి గుణము చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి వాళ్ళు మన నగరపాలక సంస్థలో ఉండడం చాలా ఆనందం. సో వారందరినీ మరి జిల్లా స్థాయిలో కూడా మనము రిపబ్లిక్ డే కానీ, ఆగస్ట్ 15th కానీ గౌరవ కలెక్టర్ అవార్డుకి కూడా వాళ్ళని మేము ఈసారి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాము. సో వారందరి యొక్క సేవలు అది మనం వెలకట్టలేనివి, చాలా సున్నితమైనటువంటి సేవలు కూడా. అలాంటి సేవలని మేము గుర్తించాము. వారి యొక్క సపోర్ట్ తీసుకొని, వారి యొక్క సూచనలు తీసుకొని, ఎందుకంటే జంతువులన్నీ కూడా మనుషులపై దాడి చేస్తున్నాయి. రీసెంట్గా గుంటూరులో డాగ్స్ మరి పిల్లలపై దాడి చేశాయి. సో దానికి మూల కారణం అన్వేషిస్తే జంతువులన్నిటి కూడా సరైనటువంటి నీటి వసతి, ఆహారం లేక అవి ఈ విధంగా చెప్పుకోవడానికి వీలు కాక అగ్రెసివ్గా దాడి చేస్తున్నాయి. ఈ సున్నితమైన అంశాన్ని మనం సున్నితంగానే పరిష్కరించాల్సి ఉంది. కాబట్టి సో అన్ని చోట్ల ఈ విధంగా నీటి తొట్లు ఏర్పాటు చేస్తే ఎండాకాలంలో తాగడానికి వాటికి నీరు ఉంటుంది. సో దాంతో కొంత శాంతిస్తాయనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అట్లాగే మా మురళి గారు వీళ్ళందరూ కూడా మరిన్ని తొట్లు వాళ్ళు కూడా సేవా సంస్థ ద్వారా అందించి, మేము కార్పొరేషన్ తరఫున కూడా ప్రజెంట్ ఒక 50 ఇస్తున్నాము. అట్లాగే ఇంకొక 100 పైన మేము అవసరమైతే అందిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ, పార్కులు అన్నిట్లో కూడా ఉట్లు కట్టి దాంట్లో మట్టి కుంపట్లు పెట్టేసి పక్షులకు కూడా నీరు అందిస్తున్నాం. మా కార్యాలయంలో కూడా మరి చాలా వేల పక్షులు సాయంకాలం ఇక్కడ కిలకిల రావాలతో
రమణీయమైనటువంటి ప్రకృతి శోభ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ పార్కుల్లో ఏర్పాటు చేసేదానికోసం మా నగరపాలక సంస్థ సన్నద్ధమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ మేయర్ గారు, మా గౌరవ డిప్యూటీ మేయర్లు, అట్లాగే మా కార్పొరేటర్లు అందరూ కూడా మేము చేస్తున్న ప్రతి అంశానికి కూడా వారి యొక్క సపోర్ట్ ఉంది. అలాగే మా గౌరవ శాసనసభ్యులు వారు కూడా దామచల జనార్దన్ రావు గారు కూడా ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ వెన్నుదడుతూ ఉంటారు. సో వారందరి సహకారంతో మనం మరింత ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ అవకాశం ఇస్తుంది. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్కి మన ఎస్పీ గారు రావాలి, చాలా బిజీగా ఉండటంతో దాదాపు నాకు అనుకోకుండా వచ్చింది. అలాగే మన కమిషనర్ గారు మాకు 2 సార్లు ఫోన్ చేసి మార్నింగ్ తీసుకొచ్చి డాక్టర్ దివ్య గారు, మురళీ సార్. ఈ సందర్భంగా నేను ప్రజలందరూ చెప్పదలసింది ఏంటంటే, ఎవరైతే ప్రజాహితమైనటువంటి ప్రోగ్రామ్ ఉంటుందో, ప్రజలకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఉంటుందో, ప్రజలు ఇన్వాల్వ్ అయిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ మనసులో ఉంటుంది, చేయలేరు. దానికి రూపొందిస్తారు. దాదాపు కమిషనర్ గారు ఐడియా, జీబీఆ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారు, అలాగే మురళీ సార్ లాంటి వాళ్ళు ఇంటికి రావడం, ఇంకొక సార్ పేరు తెలియదు, సికిందర్ సార్, ఇట్లా వచ్చి ఏం చేస్తున్నారంటే మనకు ఒక బౌల్ ఇస్తారు. ఆ బౌల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఒక బకెట్ నీళ్లు పోస్తే చాలు. అది ఆవులు కానీ, లేకపోతే డాగ్స్ కానీ, లేకపోతే పక్షులు కానీ వస్తాయి. పక్షులకి అయితే సపరేట్ ఇది యాక్చువల్గా ఏర్పాటు చేస్తారు. వీలుగా ఉండండి, ఎక్కడో ఇంటి దగ్గర పెడతా ఉంటారు. అలాంటిది పెట్టి తొట్టో ఏదో పెట్టి ఊరుకుంటారు. అలాగే అది హ్యాంగ్ చేయడానికి ఒక పుట్టి కూడా ఇస్తున్నారు, దాంట్లో పబ్లిక్ పార్క్స్లో ఇస్తున్నారు. అలాగే ఎవరైనా కావాలన్నా కూడా ఇస్తారన్నమాట, ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ అని తెచ్చి, లేకపోతే మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం నీడున్నటువంటి ఇల్లు బయట ప్రహరీ బయట ఉంటే వాళ్ళని అడిగి, అమ్మ ఇలా ఏమైనా చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు. దాని వాటర్ పోసే ఫెసిలిటీ మన కమిషనర్ గారు ఏం చెప్తారంటే, పాసిబిలిటీ లేని దగ్గర వారే ట్యాంకర్ పంపించి పోసేటట్టు డిస్కస్ చేశారు. అలాగే ఎవరింటికైతే ఇస్తారో అది అడాప్ట్ చేసుకుని దాన్ని ఓన్ చేసుకుని దాంట్లో ప్రతిరోజు ఒక బకెట్ నీళ్లు కనిపిస్తే, ఇది చాలా వరకు ఇన్సిడెంట్స్ ఇందాక సార్ వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు. ఎంత వెగరస్ ఏంటి అవి ఫెరోషియస్గా తయారైపోయి చిన్నపిల్లల మీద అటాక్ చేయడం, ఒక్కళ్ళే ఉంటే పెద్దవాళ్ళ మీద కూడా అటాక్ చేయడం, కుక్కలు అట్లాంటివి. ఎందుకని అంటే వాటికి సరైన భోజనం లేక, తర్వాత నీళ్ళు లేక, మనమైనా అంతే డీహైడ్రేట్ అయితే పిచ్చిగా బిహేవ్ చేస్తాం. కాబట్టి సేమ్ అదే యానిమల్ నుంచి కూడా వస్తుంది. కాబట్టి వాటిని దూషించే కంటే అవి చెప్పలేవు. కాబట్టి మనమే ఒక స్టెప్ ముందుకేసి, మనతో పాటు అవి కూడా ఉన్నాయి కాబట్టి సొసైటీలో, నేచర్లో ఉండాలి. కాబట్టి కలిసి వాటికి సేవ చేస్తారని, ఆ విధంగా ముందుకు వస్తారని, చాలామంది ముందుకు వస్తే ఈ కార్యక్రమం ముందుకెళ్తారు. ఒక కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో, లేకపోతే స్వచ్ఛంద సంస్థతో ప్రజలు ఖచ్చితంగా ముందుకు రావాలని ఈ విధంగా స్లోగన్ ఇస్తున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నన్ను కూడా ఈ కార్యక్రమం పిలిచినందుకు ముందుగా కమిషనర్ గారికి, మా దివ్యాకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం చాలా ప్రయాసతో కూడింది. ఎండలో మనం ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ 11కి ఇలా నుంచోలేకపోతున్నాం. అలాగే జంతువులు కూడా చాలా ఇబ్బంది పడతాం గ్రహించి. ఫస్ట్ టైం నేను వచ్చి ఒంగోలు 32 సంవత్సరాలు చరిత్రలో ఇలాంటి కమిషనర్ గారిని ఇప్పుడే చూస్తున్నాను. నేను అభివృద్ధి కాయలో బాగా ఫస్ట్ ఇయర్లోనే చాలా డెవలప్మెంట్ చూపించారు. అంత బిజీ ఉండి కూడా ఇలా జంతువుల మీద ప్రేమతో ఇలా తొట్లు, దివ్య అంటే ఏదో చిన్నమ్మాయికి ఇంత కోఆపరేషన్ ఎప్పుడు చెప్తా ఉంటుంది కమిషనర్ గారి గురించి. ఎలాగానే సార్ బాగా రియాక్ట్ అవుతారు, సార్ అది సార్ ఇస్తారని. చాలా కమిషనర్ గారికి మనం ఎంతకన్నా ఎక్కువ మెచ్చుకోలేము. ఆయన బిజీ లైఫ్లో దీని గురించి కూడా ఒక పార్ట్ చేసుకున్నందుకు మేము కూడా మా సపోర్ట్ ఎప్పుడు ఇస్తాం. అలాగే మన ఎస్పీ గారు, అలాగే సికిందర్ గారి గురించి చెప్పవసరం లేదు. జంతు ప్రేమికులు వాళ్ళు మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మన వెనక నుండి ప్రోత్సహిద్దాం అందరం కలిసి. అలాగే ప్రజలు కూడా దీన్ని ప్రోత్సహించి, అందరూ చెప్పినట్టే జంతువులు కూడా వాటికి తెలియదు, చెప్పుకోలేవు. కాబట్టి ఇది మనం నీళ్లు కానీ ఆహారం కానీ అందిస్తే వాటికి కూడా పిచ్చితనం అట్లాంటి రాకుండా, ఎవరిని కరవకుండా ఉంటాయి. కాబట్టి అందరూ దీన్ని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ 2-3 నెలలు హెల్ప్ చేయాలి, వీళ్ళకి సపోర్ట్ చేయాలి. మేము కూడా సపోర్ట్ చేస్తాం, ట్రస్ట్ కానీ పర్సనల్ కానీ చెప్తా ఉన్నాం. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం ఇంతమంది పెద్దవాళ్ళ మధ్య జరగడం చాలా ఆనందంగా ఉంది. మాది సేవ్ ద యానిమల్స్ ఫౌండేషన్ అండి. మేము ప్రస్తుతం ఒంగోలులో వర్క్ చేస్తున్నాము. మేము గాయపడిన యానిమల్స్ని తీసుకొని వెళ్ళి, వీధి జంతువుల్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్స్ చేయడము, వాటికి రోజు ఆహారం అందించడము, నీళ్ల సౌకర్యం కలిగించడం చేస్తుంటాము. మాకు గౌరవ కమిషనర్ గారు మాకు గాయపడిన యానిమల్స్ పెట్టడానికి మేము చాలా ఇబ్బంది పడుతుంటే మాకు ఒక షెడ్ ప్రొవైడ్ చేశారండి. ప్రస్తుతం ఆ షెడ్లో 40 జంతువులు చికిత్స తీసుకుంటున్నాయి. మేము గాయపడిన వాటిని చికిత్స చేసి మళ్ళీ వాటి ప్లేస్లో వదిలిపెడుతుంటాము. మాకు ఈరోజు ఇంత నీటి ప్లేస్ ఇవ్వడమే కాకుండా ఈరోజు నీటి తొట్లు ఏర్పాటు చేయడానికి సహకరించిన కమిషనర్ గారికి ధన్యవాదాలు. కమిషనర్ గారితో పాటు మాకు నగరంలో ఉన్న మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, శ్రీ మండవ మురళీకృష్ణ గారు, ఏఎస్పీ సార్, వీళ్ళందరూ మాకెంతో సహకారం అందిస్తున్నారండి. తర్వాత
తర్వాత ఈ కార్యక్రమానికి చాలామంది కార్పొరేటర్లు వచ్చారండి. కార్పొరేటర్లు అందరూ కూడా ఈ తొట్లు ఏర్పాటు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగనే మా టీం శ్రీదేవి మేడం గారు, తర్వాత మారెళ్ళ సుబ్బారావు గారు, జనసేన శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా మాకు ప్రతిరోజు ఎంతో సహాయం అందిస్తున్నారు. మేము పెట్టడమే కాదండి, పబ్లిక్ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సహకరించాలి. ఎందుకంటే తొట్లు పెడతాము, కానీ తర్వాత నీటితో నింపడానికి ప్రజలందరి సహకారం కూడా అవసరం అండి. మీరందరూ సహకరిస్తేనే సార్ మంచి మనసుతో ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అనేది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. మనకి ఎంత దాహం ఉంటుందో జంతువులకు కూడా అంతే దాహం ఉంటుందండి. సో మనకి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, బట్ అట్లానే మనం కూడా యానిమల్స్కి నీరు అందించడానికి మనం అంతా సహకారం అందించాలండి. మాది హెల్ప్ ఫర్ యానిమల్ సొసైటీ, తర్వాత సేవ్ ద యానిమల్ సొసైటీ అండి. జనరల్గా ఏంటంటే యానిమల్ లవర్స్కి ఎప్పుడు కూడా అథారిటీస్తో గొడవలే జరుగుతుంటాయి. కానీ ఇది కాంట్రరీ అండి. ఒంగోలులో ఏంటంటే గత 6 నెలలుగా మా మున్సిపల్ కమిషనర్ గారు యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ అయితే కావచ్చు, తర్వాత ఇంకేంటి యానిమల్స్కి ఇలా వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయడం కావచ్చు, అలా ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఏంటంటే మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని రికగ్నైజ్ చేయడం నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఒక రకంగా చెప్పాలంటే ఇంత యానిమల్స్ నుంచి పట్టించుకున్న వాళ్ళు ఏ జిల్లాలో లేరు. ఎందుకంటే గాంధీ గారు ఒక మాట అంటారు, ఒక దేశం యొక్క గొప్పతనం ఆ దేశంలో యానిమల్స్ని మనుషులు చూసే విధానం బట్టి ఆ దేశం గొప్పతనం ఏంటో తెలుస్తుందంటారు. అలాగే మా కమిషనర్ గారు ఇప్పుడు మాకు నిజంగా హీజ్ అవర్ హీరో అండి. మా జంతు ప్రేమికులు మాత్రం ఆయన హీరో. ఎందుకంటే ఓన్లీ యానిమల్స్కే కాదండి, మీరు చూడండి పక్షులకు కూడా ఆయన ఏం చేస్తుంటే వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ మూవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. కాబట్టి ఐ గ్రేట్లీ అప్రిషియేట్ కమిషనర్ సార్ అండి. అండ్ యూ ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ అవర్ హీరో అండి. నిజంగా ఇది నేను ఏ ఇది లేకుండా చెప్తున్నాను, నో హిపోక్రసీ అట్ ఆల్. మేమే ఎక్స్పెక్ట్ చేయాలి జంతు ప్రేమికులు, మాకంతా సాక్రిఫైజే, కానీ అలా చేసేవాళ్ళు మేము గౌరవిస్తాము. సో వీ రియల్లీ హేల్ యూ అలాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.